హలో అండి, అయితే ఇప్పుడు నేను కోడి ఫుల్ కోడి ఛాలెంజ్ అనుకుంది కదా. ఇగో కోళ్ళు పట్టుకొచ్చాడు, ఇంతకాలం తింటారా మా వాళ్ళు ఏం నాకు పెడతారు. అమ్మో మీ డాడీ రేవరా అంటే ఆడబడ్డ తెచ్చిండు. అంత పెద్దగా చిన్నది తెచ్చిండు. ఇంత కోళ్ళు తింటారా? అదొకటి చిన్నగా. మా రాముడైతే అసలు మేమేం చేస్తాన్నా కాదన్నాడు. డాడీ ఫుల్ కోడి ఛాలెంజ్ చేయాలి, కోళ్ళు 3 పట్టుకురావాలంటే పట్టుకొచ్చిండు. కిందంతా తీసేసేసి నేను ఏం చేయాలి పప్పి? నూనెలు ఎంచుతావు. కోడి ఛాలెంజ్ అంటున్నాడు. కాదు, ఇప్పుడే అక్క నేను ఎన్నో అవార్డులు తీసుకున్నాము. రాక్షస్ తిండి దెయ్యం తిండి అని. దానికి నా కొడుకు కూడా యాడ్ అయ్యిండు. కింద పట్టేస్తున్నాను నీళ్ళు పడకుండా. ఇగో తమిళ ఫోటోది. ఇది మంచి చూపిందమ్మా. 2 కనిపిస్తుంది. కనిపిస్తలేవా? ఇప్పుడు కనిపిస్తుంది. అయితే ఇవి వాటర్లో వేసి ఉడికిద్దాం ఫస్ట్. ఘాట్లు పెడితే బాగుండేమో కదా. అప్పుడే వేడేసిందా? మా ఇంట్లో చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ పెద్ద కత్తే. ఇది మా బాబు ఎల్కేజీలో ఉన్నప్పుడు తెచ్చింది మా రాముడు. ఎల్కేజీ ఫస్ట్ క్లాసు. అప్పటి నుంచి మా వాడు పెద్దగా అయిపోయింది, నేను కత్తి అరుగుతలేదు. ఇట్లనే ఉంది. ఊర్లో కూడా అంతే, కత్తులు తెచ్చినామంటే తరతరాలు ఉంటాయి. రాయలసీమలో అయితే పొడవలి, ముచ్చుగత్తి, సెలగపార, తొలికి. ఇగో ఇట్లంతా ఘాట్లు పెడుతున్నా, ఎందుకంటే బాగా ఉడకాలి కదా. కానీ ఫుల్ కోడి ఛాలెంజ్ అయితే చాలా మంది అడిగారు. నా ఛానల్లో పెడుతురు, మా అమ్మాయి ఛానల్లో పెడుతురు, బాబు ఛానల్లో పెడుతురు. ఈరోజు ఎంత ఘోరంగా ఉంటుందో చూడాలి మా ఛాలెంజ్. ఘోరమేంలే, మేము తినలేము, అయింది తినేస్తాం. నేను పట్టేటట్లేదు కూడా 3 ఇంత పెద్ద గిన్నెలో కూడా పట్టదా? ఏమో ఇరికిచ్చేస్తా, ఉడికిచ్చేసి. అబ్బా వాటి వంటికంటే ఇదేదో జర్ర చిన్నగా ఉన్నట్టుంది. ఇది అక్క తీసుకుంటుందా? ఇది అక్క కాదు, నేను తీసుకుంటా. కోడి కదా, అక్క తీసుకోలేదు. వేరే ఏమన్నా అయితే తీసుకుంటుంది, వేరేది. నీళ్ళు వేడైపోయినప్పుడే ఓకే. కరివేపాకు తేలే.
కరివేపాకు ఉన్నట్టుంది చూడడం ఫ్రిడ్జ్లో. చెక్క లవంగాలు ఈ సీసా నిండా వేస్తే అన్నీ అయిపోయాయి కదా అప్పుడే మళ్ళీ తేవాలి. ఇందులో చెక్క లవంగాలు వేస్తున్నా. కొన్ని మిరియాలు, బిర్యానీ లేసాకు లేనట్టుంది. ఉల్లిగడ్డ ఇవి ఇట్లనే కొంచెం ఇంట్లో ఏమి లేవు నాన్న, ఇవైతే బాగా తెప్పించినావు. తెస్తలే మమ్మీ కూరగాయలు అవన్నీ. కూరగాయలు కాదు ఇంతకేది ఉన్న కడిగి వేసేస్తాను ఆపనాలి కానీ. ఇట్లా దీంట్లో ఉప్పు వేస్తున్నా. పట్టాలి కదా ఉప్పు. పసుపు, మూత పెట్టేద్దాం. ఫస్ట్ ఇట్లయితే ఉడికిచ్చేస్తున్నా. ఉడికిపోయి నీళ్ళు వెళ్తుంటే అవే కలిసిపోతాయి అన్నీ. ఫస్ట్ ఇట్లా ఉడికిచ్చేస్తా, తర్వాత చూపిస్తా ఇంకా ఎట్లా చేయాలని. ఈ లోపల దాంట్లోకి ఏం కావాలో నేను చూపిస్తా, వేసి రెడీ చేసి పెట్టుకుంటా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది మంత్లీ 2 డబ్బాలు పడుతుంది నాకు, నెలకు 2 డబ్బాలు. అర్ధ కిలో పట్టిస్తా. చికెన్ మసాలా పౌడరు 3 ప్యాకెట్స్ వేస్తున్నా. అయితే మన వాళ్ళు ఎవరో ప్రతి వీడియో కూడా కామెంట్ పెడుతున్నారు, 2 స్టెప్స్ వెరిఫికేషన్ అయిపోయిందమ్మా ఏం చేయాలి అని యూట్యూబ్లో. 2 స్టెప్స్ వెరిఫికేషన్ అనేది మనం మానిటైజేషన్ చెయ్యక ముందు, అంటే మానిటైజేషన్కి వచ్చేసింది మన ఛానల్ అనేటప్పుడు అట్లా చూపిస్తాయి. ఎందుకంటే ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు, ఎవరు కూడా దాన్ని హ్యాక్ చేయొద్దు లాంటి వాటి కోసం 2 స్టెప్స్ వెరిఫికేషన్ మనం పెట్టుకున్నట్లయితే ఒకవేళ ఎక్కడైనా ఓపెన్ అయినా లేదు ఇంకెవరైనా మనది ఇట్లా చేస్తా ఉన్నా కూడా వెంటనే ఇమీడియట్ గా మనకి అది వచ్చేస్తుంది, ఏది మెసేజ్ వస్తుంది. అసలు అది పాసిబుల్ అవ్వదు, ఇంకెవరు ఏం చేయలేరు, సేఫ్టీ కోసం అనమాట అది. కొంతమంది ఏమో అంటే మానిటైజేషన్ చేయకముందే మనం 2 స్టెప్స్ వెరిఫికేషన్ లో పెట్టుకోవచ్చు మన ఛానల్ని. మాదైతే కాకముందే పెట్టిండు మా బాబు. అది వచ్చేసి వైటీలో చేసుకోవాలి. మామూలుగా వైటీ లేకుండా అంటే యూట్యూబ్ లో దానంతలో అదే వచ్చింది అంటే ఇంకా నీది మానిటైజేషన్ పోతుంది, నీ ఛానల్ని సేఫ్గా పెట్టుకో, 2 స్టెప్స్ వెరిఫికేషన్లో పెట్టుకో అని చెప్పి మనకు మెసేజ్ వస్తుంది. ఫేస్బుక్లో కూడా మనం అది పెట్టుకుంటేనే బెటర్. ఎందులైనా కూడా ఒకటే అది లాగా ఇట్లా పెట్టుకోకుండా అట్లా పెట్టుకోవచ్చు అనమాట, అంతే. అదేం ఇది కాదు. అయితే ఇందులో నేను చికెన్ మసాలా అల్లం వెల్లిగడ్డ వేసిన కదా, కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా. ఇది వేస్తేనే మనకు చూస్తే వాటిని మంచిగా కనిపిస్తాయి. ఫుడ్ కలర్ కొంచెం వేసిన. అట్లనే ఇందులో కార్న్ఫ్లోర్, ఇంకా చికెన్ పకోడీ చేసుకున్నట్టే కదా, చికెన్ కోళ్ళు కూడా. మూడు కోళ్ళు కదా, అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నా కార్న్ఫ్లోర్.
ఎగ్స్ 3 ఎగ్స్ వేస్తున్నా. అయితే చాలామంది అంటారు మీరు ఎగ్స్ పలగొట్టే స్టైల్ బాగుంటుంది అని. ఏదైనా మన రూట్ సపరేట్ అంతే. నేను ఎప్పుడు ప్రయత్నిస్తా ఏ గుడ్డి పగులుతుందని. ఇట్లా తీసి ఇట్లా కొడతా, ఎప్పుడు రైట్ హ్యాండ్లో గుడ్డే పలుగుతుంది, అది పలగదు. అంటే పైనుంచి దీని పైనుంచి ఇట్లా వేసి దానివల్ల దీనికి పడ్డట్టుంది ఎయిట్. అందుకే ఎప్పుడు పైన పగులుతుంటుంది, కింద పగలదు. అయితే లాస్ట్ వచ్చేసి కిందకే పలగ కొట్టేస్తా. ఎగ్స్ వేసిన దీన్ని కలిపేసుకుందాం. ఉప్పు దీనికి తగినంత. కొంచెం కారం. కొంచెం కారం అని బాగా వేసిరు కదా అనుకుంటారు, అంతే వేసుకోవాలని. అవేవైనా ఇంత అక్కడ కూడా ఉంటాయి. ఇది చేసిన ఫాస్ట్గా ఈ మెల్లగా వచ్చేసి ఇట్లా కలుపుతూ ఇట్లా స్మూత్గా ఇట్లా చేయలేను. సింపుల్. కార్న్ఫ్లోర్ ఇట్లా ఉండలు కట్టకుండా ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. ఫుడ్ కలర్ అయితే కంపల్సరీ కావాలి. చికెన్ పకోడీలు అంటే ఏదో వేసుకొని వేస్తాను కానీ కలర్ఫుల్గా మనకు కనిపించాలి అంటే ఫుడ్ కలర్ కంపల్సరీ. అయితే మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి మన వీడియోస్ చూస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. చాలా మంది ఇట్లా కామెంట్ అంటే చెప్తుంటారు వాళ్ళ వీడియోస్లో ఎక్కడెక్కడి నుంచి మన వాళ్ళు చూస్తున్నారని. అయితే నాకు అనిపిస్తుంది మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అంటే రాయలసీమలో ఎక్కువ మంది చూస్తున్నారా, తెలంగాణలో ఎక్కువ మంది చూస్తున్నారా, అంటే బయట కర్ణాటక వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారు, మీరు టైం వేస్ట్ అనుకోకుండా కామెంట్ చేయండి. ఇది ఎందుకు అడిగినా అనేది నేను తర్వాత చెప్తా. ఇంత పర్టికులర్ ఎందుకు అడిగినా అనేది నేను తర్వాత చెప్తా. మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు 1 మినిట్ కూడా కాదు, హాఫ్ మినిట్ టైం ఇచ్చి మీ ప్లేస్ ఏంటి, మీ పేరేంటి కామెంట్ చేయండి. నేను ఒకవేళ ఆ ఏరియాస్లో ఆ దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఎక్కువ కామెంట్స్ ఎవరు పెడుతున్నారని మనకు ఒక ఐడియా ఉంది కదా, ఆ ప్లేసెస్లోకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తా. మీకే కాదు మమ్మల్ని కలవాలి అని ఉండేది, మాకు కూడా ఎప్పుడు కామెంట్ పెట్టే వాళ్ళకి మాకు అది చూసినప్పుడల్లా ఇట్లా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళని కంపల్సరీ కలవాలి అనేది ఉంటుంది. శ్రీనివాస్ అని ఉన్నాడు ఒక అబ్బాయి, ప్రతి వీడియోకి కామెంట్ చేస్తాడు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా మెన్షన్ చేసిన. అట్లా చాలా మంది ఉన్నారు. అయితే ఒక బుక్ తీసుకొని ఒక బుక్ ఎవరైతే ప్రతి వీడియో కామెంట్ చేస్తారో వాళ్ళు ఎన్ని పేర్లు నోట్ చేసుకొని వాళ్ళందరితో మీట్ పెడతా. ఇగో ఉడుకుతుంది చూడండి. వాసన అయితే బిర్యానీ వచ్చినట్టు వస్తుంది. చెక్క లవంగా కదా వేసినా కదా, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చెక్క లవంగా ఉప్పు పసుపు వేసి కోడి పెట్టినా కదా, ఆ కోడి ఉడికితే వాసన భలే ఉంటుంది కదా. అవన్నీ వేసి ఇది కూడా నేను రెడీ చేసేసిన. అది మొత్తం 90% కాదు 80% బాయిల్ అయిన తర్వాత మనం ఈ మసాలా వేసి పెట్టుకొని చేయాలి. చూపిస్తాను నీళ్ళు. ఇది ఇట్లా పెడదాం. ఉడికింది కదా, ఇంకా మళ్ళీ అందులో ఫ్రై చేస్తా. ఇంకా మళ్ళీ అందులో డీప్ ఫ్రై చేస్తా కదా, సో తీసేస్తా. ఇది తీయడం ఒక టాస్క్ లాగా ఉంది నాకు.
ఎట్లా తీయాలి పట్టుకునేది ఏదైనా బట్ట పట్టుకోవాలి. టిష్యూ పేపర్తో పట్టుకోవాలి లేదంటే. అయ్యో మొత్తం పట్టుకోవాలి. ఊసిపోతున్నాయి కాళ్ళు. అయ్యా కాళ్ళు ఊసిపోతున్నాయి. బాగా ఉడికిపోయింది. సరేలే మంచిగా ఉడికిపోయింది. తర్వాత ఫ్రై చేస్తే గట్టి అవుతాయా? బెండకాయ కూడా ఊసిపోయేటట్టుంది. ఈ వాటర్లో రైస్ వేసుకొని వండేస్తే సూపర్గా ఉంటుంది. వాటరు పారబోయద్దు, అది మనం వండుకోవడానికి మనకు వస్తుంది. అది అట్లా పెట్టేస్తా. దీన్ని ఇట్లా తీసుకుపోయి కొద్దిసేపు ఫ్యాన్ కింద పెడతా. అయితే ఫ్యాన్ కింద కూర్చున్నా, ఎందుకంటే ఇవి కొంచెం చల్లగైనాక ఇట్లా చేద్దాం. ఇప్పుడు ఇదంతా దీన్ని పట్టిస్తా. 2 చేతులు వాడాలి నాకు తెలిసి. చికెన్ అయితే మెత్తగా అయిపోయింది. మావాడు అంటుండు, మమ్మీ అవి ఊసి రాగల మమ్మీ, లెగ్స్ అవి ఆ షేప్ అవుట్ అయితే బాగుండదు. ఇగో ఇది ఇరిగిందని దీనికి ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసి చుట్టూ ఏంచి నాకు చుట్టలేరు అని చెప్తున్నా. మరి ఉడికిపోవాలి కదా కోడి అన్నప్పుడు. ఈ మెడ అయితే ఊసొచ్చేటట్టే ఉంది మెడ పట్టుకుంటేనా. దానికి రుచేది ఆ మసాలా కొంచెం గట్టిగా కాకుండా నీళ్ళు చేస్తే స్ప్రేలు వేసి కొట్టేస్తుంది దానికి అమ్మాయి. స్ప్రే బాటిల్ వేసి ఇట్లా గట్టిగా లేకుండా పెట్టి స్ప్రే కొట్టేస్తుంటే అయిపోతుండేనా. ఆ బాటిల్లో పోసి స్ప్రే కొట్టేయాలి దానికి అంత పట్టేయాలి. అయితే ఇందాక ఎవరో కామెంట్ చేసినుండే, అమ్మ మీరు ఏ వంటలు చూసినా రాయలసీమ వంటలు అంటారు, మేము తెలంగాణ వాళ్ళని చూస్తున్నాము, మాకు బాధేస్తుందని. అట్లా ఎప్పుడు అనుకోకండి ప్లీజ్. ఎందుకంటే నాకు తెలంగాణ అన్న కూడా చాలా ఇష్టం. ఇది మా అత్తగారి ఇల్లు, అది మా అమ్మగారి ఇల్లు. ఏది ఇష్టం ఉండదు చెప్పండి? అది ఇష్టము, ఇది గౌరవం. నాకు చాలా ఇష్టం. కాకపోతే నాకు ఈ వంటలు రావు. నేను ఎప్పుడు అడుగుతుంటా తెలంగాణ స్టైల్ వంటలు ఎవరి దగ్గర నేర్చుకుందామని చెప్పి. ఎవరన్నా ఉన్నారా అని నేను ఇప్పటికీ సర్చ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మనకు టైం ఇచ్చి మన ఇంటి దగ్గర ఉండరు కదా. అట్లా ఉన్న వాళ్ళు ఉంటే నేను ఖచ్చితంగా తెలంగాణ ఫేమస్ వంటలు నేర్చుకుని తెలంగాణ స్పెషల్ అని పెట్టడానికి నాకు మస్తు ఇష్టం. ఎవరైనా వచ్చి మీ ఛానల్లో నేను వంటలు చేస్తామా, వచ్చి రోజు ఇట్లా చేసి వెళ్తా, పక్కా తెలంగాణ వంటలు చేస్తా అంటే ఆల్వేస్ వెల్కమ్. రండి, నేను రూమ్ వేస్తున్నాం ల్యాండ్లో. రూమ్ వేసేసి అన్నీ అక్కడ సెటప్ చేసేస్తా. పర్మనెంట్గా ఉంటారు అన్నా కూడా పెద్దవాళ్ళు ఎవరైనా ముసలి వాళ్ళు ఎవరు లేరు, నేను పర్మనెంట్గా అక్కడే ఉంటా అన్నా కూడా ఉండండి. నేను ఫుడ్కి అదంతా కూడా ఏ లోటు లేకుండా చూసుకుంటా. పెద్దవాళ్ళు ఇద్దరు వచ్చి ఉంటా అంటే అట్లనే నేను తెలంగాణ వంటలన్నీ చేసి మరీ పెడుతుంటా. పెద్ద పెద్ద వీడియోలు తెలంగాణ స్పెషల్ వంటలు ఏవైతే ఉన్నాయో అన్నీ చేస్తాను. అయితే పట్టించేసిన. ఇది తీసేటప్పుడు ఊరిపోయిందని మా బాబు ఇట్లా పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టమంటాడు. అయితే కొద్దిసేపు ఇవి ఫ్రిడ్జ్లో పెడతా. ఎందుకంటే కొంచెం అది పట్టేస్తుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయిల్ కాగేంత వరకు. ఇదైతే పులికోడి ఉంది జర్ర. ఇది రెక్కలు ఊసిపోతున్నాయి. ఇవంతా చేసేసిన తర్వాత ఎక్కడన్నా ఊసిపోయేట్టు ఉంటే దారం కట్టి పెడతా. ఇప్పుకొని తినుగురు అని చెప్తా. ఇదైతే ఊరికి ఎట్లా అంటే వచ్చేసేటట్టు ఉంది. పెట్టేసిన. మా పిల్లలు తక్కువైన వాళ్ళు కదా, తినుకుంటే ఎన్ని సెటైర్లు వేస్తారో వీటిని. మావాడు మెయిన్.
చేపిస్తాడు నాతో వాళ్ళ అక్కతోని. మళ్ళా ఇట్లుంది అట్లుంది అని సెటైజ్ చేస్తుంటాడు. బాగుంటే బాగుందని చెప్తానులే, కానీ మరీ బాగాలేదంటే గత ఉన్నది కూడా వేసేస్తున్నాయి. ఎందుకంటే ఇది కార్న్ఫ్లోర్ ఎగ్ ఇది కదా, జరసేపు ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం బాగా దానికి ఉండిపోతుంది. చూడండి ఎంత పని ఇప్పుడు ఇది. నాన్న ఇది నువ్వే తీసుకెళ్ళాం నాన్న. తీసుకెళ్తా. కొద్దిసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడతా, కింద పెడితే తొందరగా కాదు కదా. ఇందులో ఏం లేవు, కొద్దిసేపు పెట్టేసి పడతలేదు. ఇది వస్తుంది చూడమ్మ, ఇది పెయి వస్తుందా నాన్న? పైకనాలో ఎట్లా నాలి చూడమ్మ, దాన్ని లాక్కుంటుంది. వచ్చేసింది, తీసేసింది మా బాబు. ఇప్పుడు ఇట్లా పెట్టాలి, ఒక 10 నిమిషాలు ఉంచేసి అప్పటి వరకు ఆయిల్ పోసుకుంటాం. నూనె పోసిన అయితే డబ్బా ఖాళీ అయింది. మళ్ళీ ప్యాకెట్ తెప్పించి ఈ మంత్కి ఆ డబ్బా ఇది ఇంకొంచెం ఉండింది. అయితే నూనె కాగే లోపల నేను ఇష్టంగా చేసుకున్న ఎల్లిపాయ కారం, కాకరకాయ ఎల్లిపాయ కారం. మొన్న 3 కాకరకాయలు ఉండే కదా, అయితే ఎల్లిపాయలు కారం, ఎల్లిపాయ కారం చేస్తాం కదా, కరివేపాకు అది వేసి. ఇంకో తెలంగాణ స్టైల్ ఎల్లిపాయ కారం. ఇందాక డైలాగ్ వేసింది, ఇప్పుడు మళ్ళీ డైలాగ్ వేసింది అనుకోకండి. ఎల్లిపాయ కారం మా అత్తమ్మ చేస్తుండే, నేను ఎక్స్ట్రా దానికి కాకరకాయ యాడ్ చేసిన. పెద్ద ఎల్లిగడ్డ మొత్తం వేసేయాలి, కాకరకాయ నూనెలో బాగా వేయించాలి. నిజంగా ఎంత బాగుందంటే ఇట్లా కరివేపాకు, ఉప్పు కారం అయితే నిండుకుంది. వెల్లిపాయలు చికెన్ అవుతుంది కదా, దానికంటే సూపర్ ఉంది. మాట్లాడుతుంటే ఆస్వాదించలేను, అందుకే తినేస్తున్నా. సూపర్. కారం ఎక్కువ వేయాలి, ఎల్లిపాయలు ఇట్లా కచ్చాపచ్చగా చేయాలి, కాకరకాయ బాగా నూనెలో వేయించాలి. కరివేపాకు కూడా ఎక్కువ వేయాలి. సూపర్, అడుగు తింటా ఉబ్బరిస్తుంది. తినేసి వచ్చిన నూనె కాలిపోయింది, తీద్దాం. ఇగో బాగా పట్టేసింది, 10 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మనం ఇది
కరివేపాకు కట్ట తెప్పించిన. ఎందుకంటే చికెన్ పకోడీ అయ్యేటప్పుడు మనం 2 రెబ్బలు వేసినామంటే మంచి ఫ్లేవర్తో మస్తు ఉంటుంది. నేను ఇంతకుముందు ఆ వీడియోలో కూడా చెప్తున్నాను మీకు, ఇట్లా ట్రై చేయండి. ఇది కూడా మనం పడేద్దాం, అది కూడా ఎత్తేసేసుకోవాలి. ఇవో ఇవి పచ్చిమిర్చి లేదు, పచ్చిమిర్చి కూడా గోలి చేస్తాం అందులో తెప్పించి. కాకరకాయ వెళ్ళిపోయి కారం రైస్ తిన్నా అబ్బా మండిపోతుంది. కానీ ఇష్టంగా తినేసిన. ఇది ఎట్లా తినాలి ఇప్పుడు, ఇది చెయ్యాలి, నా బిడ్డ దగ్గర తీసుకుపోవాలి, ఆడ చేయాలి, అప్పటి వరకు అరిగిపోతుంది. నూనె తీసి ఇట్లా పోస్తూ ఉండొస్తూనే ఉంది అంటానా. అవునా, మళ్ళీ తిప్పకుండా ఎట్లనే తిప్పాలి. అట్లా పోసినా కూడా తిప్పాలా? ఇట్లా పోస్తుంటే కూడా తిప్పాలి మళ్ళీ. మొత్తానికి ఫుల్ కోడి పెడుతున్నాం మేము. అయితే ఈ ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది మీకు తెలుసు కదా, పవన్ నాయన్ అని యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. మీరు అడిగిన ఫుల్ కోడి ఛాలెంజ్ చేస్తున్నాడు కదా, కామెంట్ చేయండి ఎట్లుందో. తప్పకుండా ప్రతి ఒక్కరు చేస్తారనుకోండి. ఎందుకంటే నా బిడ్డ ఛానల్లో, నా ఛానల్లో కూడా ఉండవు, వాడి ఛానల్లో అంతగానో కామెంట్ చేస్తారు, అన్న అది చేయన్న ఇది చేయన్న అని చెప్పి. చూడండి, కామెంట్ చేయండి. అట్లనే ఆ వీడియోని మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్లో ఎవరైనా, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయించండి. మీరు అడిగిన వీడియోస్ అన్నీ కూడా పెడతాం. మొత్తానికి ఈరోజు పెద్ద పనే పెట్టిండు. పొద్దున్న వాళ్ళ డాడీకి కోళ్ళు తెచ్చేది, నేను వెళ్తే మంచిగా నాకు తెలియదు డాడీ, నువ్వు తెచ్చి డాడీ తెచ్చిచ్చేసి వెళ్ళు అన్నాడు. వాళ్ళ డాడీ వెళ్ళక ముందు, బయట వెళ్ళక ముందే తెచ్చిచ్చేసి వెళ్ళిండు. ఇంకా నేను నా కొడుకు చేస్తున్నాను. ఇది తప్పకుండా పవర్ నాయన్ ఈ ఛానల్లో చూడండి. ఇది వేగిపోయినాయి, తీసేద్దాము. నాకైతే ఇది పెద్ద టాస్క్ లాగానే ఉంది. కొద్దిసేపు అట్లా కాసి తర్వాత ఇటు వైపు మలుపుతాం. వాసన అయితే ఈ కరివేపాకు వేసినా కదా, ఈ ఫ్లేవరు, ఇది ఈ మసాలాలు ఎట్లుందన్నా అసలు ఇప్పుడే తినాలనిపించేటట్టుంది. నిజంగా భలే చేసినా కదా నేను, మిగతా కాదు మన వాళ్ళతో అంటున్నా. మా వాడి వల్ల మంచి కుక్కర్ అయ్యేటట్టున్నా. నాకైతే నా కళ ఏంటంటే, కోరిక మిథునం సినిమా చూశారు కదా మీరు, మిథునం సినిమా చూశారు కదా, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఎక్సలెంట్ ఉంది మూవీ. ఇద్దరే ఉన్నా కూడా మూవీ సూపర్గా ఉంది. నాకు మా రాముడికి ఆ మూవీ భలే ఇష్టం. అయితే ఊరికి అంటుంటాం, ఆన్లైన్లో మన ఇద్దరం ఉన్నాం, అట్లు అక్కడ కట్ చేసుకొని తింటూ అట్లా చేద్దామని చెప్పి. మీరు లేకపోతే నేనేడుంటా, నేను కూడా అనే ఉంటా అంటాను నా కొడుకు. పిల్లలు మంచిగా, పిల్లలు అంతా సిటీలో ఉంటారు కదా, సిటీలో కూడా ఇల్లు ఉంది మనకి, కావాలంటే ఇంకొక ఇల్లు తీస్తాము. ఇది ఎట్లా సాగలేదు కాబట్టి బాగా ఆ లైఫ్ స్టైల్ ఇష్టం. ఏమో చూడాలి, 50-60 వరకు ఉంటే దేవుడి దేవల్ల మిథునం సినిమా ఇంకోటి కనిపిస్తుంది. నేను మా రాముడు చూపిస్తాం రోజు యూట్యూబ్లో. అబ్బా ఇదైతే మస్తు అయింది అన్న, చూడు. బయటది కూడా పనికిరాదు నాన్న, మనము మంచిగా నీట్గా చేసుకుంటాం చూడ్డానికి. బయట ఏ మాత్రం తీసుకోకుండా ఏదో మా బాబు అన్నట్టు నూనె పోస్తా ఉన్నా.
ఫస్ట్ టైం నా పిల్లలతో పొగిడించుకుంటానేమో నేనైతే. అయినా వాళ్ళకి ఇష్టం కదా నేను చేసేది. మొత్తానికి ఆయిల్ పోస్తూ ఇదో లోపలికి కూడా మంచి ఆయిల్ వేయదు. ఎట్లా ఉడికిపోతుందో, ఎక్కడ ఉడకలేదనే ప్రసక్తే లేదు. నేనైతే ఆడుకుంటున్నట్టుంది కదా ఆయిల్తోని. ఆడుకోవట్లే, తిప్పుతూ వేస్తున్నా బాగా. మా ఇంట్లో అయితే మేము గణేశుడి దగ్గర మా బాబు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏ ఇయర్లోనా ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉండొచ్చేమో మేబీ 2003-4 అట్లా 2003-4లో ఏమో ఉంది. 2004 అంటే మా బాబు 99 5 years వాడు అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అట్లా. అప్పటి నుంచి మేము గణేష్ విగ్రహాలు ఎక్కించడం కానీ ఏదైనా పెద్దది ఉంటుంది మాకు చందా మీరు అన్నదానం చేయించడం కానీ. అయితే ఇంక టెంట్ హౌస్ నుంచి అవంతా ఎందుకు తేవడం అని చెప్పి నేను మా గిన్నెలో 50 కిలోలు ఉడికేది, 30 కిలోలు ఉడికేది. టెంట్ హౌస్ నుంచి ఎందుకు తేవడం అని అన్ని ఇట్లా తెప్పించి పెట్టిన. ఇవన్నీ కూరలు వేయడానికి ఇది మగ్గులు ఉండేదన్న ఎక్కడ ఇగో ఇక్కడ నీళ్లు పోయడానికి మగ్గులు, ఇవేమో పెద్ద పెద్ద ఇవి గిన్నెలు వచ్చేసి కూర తోడుకోవడానికి గిన్నెలు, బకెట్లు కూరలో వేయడానికి, మగ్గులు నీళ్ళు పోయడానికి. అంటే ఏది లేకుండా ఉండొద్దని చెప్పి మొత్తం డీస్లో గోదాంట్లో ఒకటి ఇట్లా పెట్టిన. అట్లా అమ్మ పొడి మర్చిపోయినా. అయిపోయినట్టేనా పప్పి? ఈ నురగ రావట్లేదు, ఈ నురగ రావట్లేదు అంటే కాల్చినట్టే. ఇగో అబ్బా రాయలసీమ పాట పెడతాయి కదా, అమ్మోరికి పెద్ద పండుగ వచ్చే మా పాఠాలు కలిగి మర్యాద రావు సినిమాలో. అసలు దీన్ని చూస్తుంటే అది గుర్తొస్తుంది. నేను పెట్టుకొని కోడిని పోస్తే కోడి ఇస్తుంది, మేకను పోస్తే మేడలు ఇస్తుంది అన్న పాట మాకు తీసుకోనా కానీ అయిపోయింది. ఈసారి పప్పి అయితే అది చేసినప్పుడు కొంచెం పూసినట్టు అయింది కదన్నా. ఇదంతా పూసేసి ఫ్రిడ్జ్లో పెట్టే వరకు మంచిగా నేర్పింది ఇది. ఇక డీప్ ఫ్రై అయ్యే వరకు ఇక ఎగ్లో వేసినాం కదా టైట్ పట్టేస్తుంది. పూసిన లెగ్ ఇది కదా. తీసేనా ఇంకా అందులో పెట్టనా? వేరే దాంట్లో పెట్ట. ఈ గిన్నెలకు కూడా చరిత్ర, ఇంకా గిన్నెలు ఉన్నాయి, ఇంకా 10 ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా అవన్నీ చూపెట్టా. నా బిడ్డకు కూడా 10 గిన్నెలు ఇచ్చిన పెద్ద ప్లేట్లు. ఇవైతే మాకు సెట్ అయ్యాలనుకుంటే కొన్ని వాడనే ఉన్నాయి, ఇవైతే కొన్ని వాడుకుంటా. ఇవన్నీ అనమాట. ఈ వెంటి కలిపి తీసుకుంటాను. మొత్తానికి ఒక కోడిని వేసేసిన. అబ్బా ఇప్పుడు అక్కడ ఎత్తేసి మరీ కాలేది. ఈ తీరుగా అయిపోయినా కదా నేను. ఒకటి అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేద్దాం. పెట్టేసి ఇంకో దాంట్లో పెడదాం. అన్నీ పడదాం. ఇది ఊసిపోయింది.
అయ్యో 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 అది దారం కడతానమ్మా ఒక దారం తెచ్చి కడతా అయ్యే వరకు బాగానే ఆ కాలు కొంచెం ఇట్లా అన్ని పెట్టు అట్లా ఫిక్స్ అవుతుందేమో ఇది ఫిక్స్ అవుతుందా దాన్ని కట్టేస్తావు సాఫ్సం చేయరా నిమ్మకాయ నిమ్మనే కట్టేస్తా ఇది పుస్తకం లేకపోతుందా ఐబ్రోస్ తీసుకున్నా చూసిపోతే తీసుకున్నదంట మావాడి వాళ్ళు మావాడి కట్టేస్తే వాళ్ళ వేసిపోతుంది తిప్పు తింటేనే ఇడికిపోయి కోడి ఈత కొట్టిస్తాను ఈత కొట్టిస్తున్నాను మీకు ఎందుకు ఇంత వేడి అంటే ఇంత ప్రేమ అనుకోకండి వేడి వేడిగా తినడం అగ్గిదేవుడు నాకు వరం ఇచ్చిండు నేను కాల్సను అని చెప్పి అగ్గిదేవుడు వరం ఇచ్చిండు అయితే కరివేపాకు తీసేసిన మిరియాలు ఉన్నాయి ఆ మిరియాలు పగులుతాయి ఒక్కోసారి అయితే నూనె చూస్తుంటే నాకు నూనెలో ఒకటి గుర్తొస్తుంది చిన్నప్పుడు మేము పిల్లలు ఆడుకునేది చెప్తా అయితే చిన్నప్పుడు పిల్లలు నోరు తిరగకుండా ఉండే పదాలు మాట్లాడితే ఇట్లా 6 పచ్చ లారీలు 4 ఎర్ర లారీలు ఏమో చెప్తుంటారు కదా ఆ టైప్లో నానినే నేను నూనెలో నానినని నేను అన్నానా ఇదొకటి ఇంకొకటి ఆకు కరివేపాకు మూపాకు నా మేకపోతుకి రేపు మాపు ఇట్లా ఆకు కరివేపాకు మూపాకు మా మేకపోతుకి రేపు మాపు ఇది మా చిన్నమామ మేనమామ ఇట్లా అనండి చూద్దామని చెప్పి ఇట్లా నేనైతే ఫాస్ట్గా అంటుండే కానీ ఇప్పటికి నాకు రాందల్లా ఏంటంటే 4 ఎర్ర లారీలు 4 పచ్చ లారీలు మీకు వస్తుందేమో ట్రై చేయండి ట్రై చేసి నాకు వచ్చేది కామెంట్ చేయండి నేను కాల్ చేసి మరి ఇంత మీరు అంటారా అని ఏందో పోయి ఈ సోది అనకండి ఈ వంట చేస్తూ ఊరికే చూపించుకుంటుంటే నీకు కూడా బోర్ వస్తుంది కదా అందుకే బాగుతున్నాయి ఏదో ఒకటి ఇట్లా చిన్నప్పటికి అన్నీ మా పిల్లలు అయితే నా దగ్గర ఉంటే నా మనవరాలు డైలీ 2 కథలు చెప్తేనే పడుకుంటామని చెప్తుంటారు వాళ్ళనైతే మస్తు ఉడకాడిస్తుంటా అంత రియల్గా అప్పటికప్పుడు ఊహించుకొని కథలు చెప్తూ మస్తు ఏడిపిస్తుంటా మస్తు ఇష్టం వాళ్ళకి
అప్పటికప్పుడు నన్ను కొట్టినట్టు అటు ఇట్లా చేస్తారు, మళ్ళీ నవ్వుకుంటారు. అమ్మమ్మ ఈ రోజు 2 కథలు, ఈ రోజు 2 కథలు ఇట్లా. మరీ బోర్ ఫీల్ అవుతారేమో, ఇది అయిపోయిన చూపిస్తారు. అయితే కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డ, నిమ్మకాయ వీటన్నిటి మీద కొంచెం సాల్ట్, ఇది తినేయచ్చు ఇట్లనే. అందులో మధ్య మధ్యలో పచ్చిమిర్చి తెమ్మన్నా బాబుని, లేదంటే మా ఇంటి దగ్గర షాప్లో పర్లే లేకున్నా కూడా ఎట్లాగో మా బిడ్డ దగ్గర తీసుకెళ్తాం కదా, ఒకవేళ ఇంటే అక్కడ వేస్తా, లేదన్నా పర్లే అట్లా చేసేస్తాం. ఇది కూడా అయిపోయింది. అబ్బా మస్తు వచ్చింది మమ్మీ, బల్లి చేసినాం అంటుంది నా కొడుకు అది చూసి. ఈ పొయ్యి ఎందుకో ఆటలాడుతుంది, కదులుతుంది ఎందుకో ఇట్లా అన్నప్పుడల్లా. పొయ్యి కుదురుగా ఉండకపోతే పొయ్యి మీద ఉండే గిన్నె ఇట్లనే. ఇది కూడా కమ్మినీలే ఇవాళ చూడండి. తీసేనా నాన్న ఇది? తీసేసాను. ఇదేం చూసుకోలేదు, కాదు దారం పెట్టినాగా ఏం తీసుకోలేదు. ఇంకా దారం తీసినా అట్లే ఉండొచ్చు. ఉండని తినేటప్పుడు కట్ చేసేయచ్చు, ఏం కాదు. ఇప్పుడు కొన్ని చేసేటప్పుడు కడతారు. అవును, గుట్టి కాకరకాయ ఇట్లా చేసేటప్పుడు దారం కంపల్సరీ వాడతారు. ఇది కూడా అయిపోయింది, ఉడకలేదన్న ప్రసక్తే లేదు. బాగా కోటింగ్ పట్టేసింది. మూడు కోళ్ళు కాకపోయినా ఒక్కో ట్రై చేయండి, సేమ్ నేను పెట్టిన ప్రాసెస్లో. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి ఎప్పుడు కోరికలు ఉంటాయి కదా, కోడి తినాలని. నాకైతే ఉంటుండే, నేను ఎక్కడ చూసినా రెస్టారెంట్లో దొరకలే. దానికోసమే నేను మైక్రోవేవ్ అని తెప్పించుకొని మరీ కోడి పెట్టుకొని తిన్నా. అంటే మనకు అట్లా అనిపించింది అనుకో, తినకుండా ఉంటాయి ఇట్లా. కోడి నేను తినాలని చెప్పి మైక్రోవేవ్ తెచ్చి చేసిన. అయితే మావాడు బిస్కెట్లు చేయమని అది ఇది అని, మమ్మీ ఇట్లా చేస్తే బిస్కెట్లు అవుతాయి అది ఇది చెప్పినుంటే అట్లా చాలా చేసినాలే దాంట్లో. ఈ మధ్య చేయట్లేదు దాంట్లో, ఓన్లీ వేడి చేసుకుంటున్నాం అంతే. అయితే నన్ను ఇది కూడా తీసేస్తున్నా. ఇది తీసేటప్పుడు వేసేటప్పుడు అయితే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని చేస్తున్నా. కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ ఏమవుతుంది అన్నట్టు. ఫైనల్ అప్ప వచ్చేసినాం. ఇది కొంచెం మిగిలిపోయింది, ఇది మనకు అవసరం లేదు, పడేస్తా. అయిపోవచ్చింది మూడేది కూడా. ఇది కొంచెం చిన్నగా ఉంది, దీని మీదనే పడతాయి. ఇది నేను తీసుకుందాం అనుకున్నా కదా, మీరు చూడండి వీడియో స్టార్ట్ చేసినప్పుడు బాగా ఛానల్లో. ఈ కోడి నాకు కావాలంటారు నా బిడ్డ, చిన్నది కావాలని. ఎందుకంటే లావుత అని భయంగా ఉంటుంది. అట్లా ఉండడం కూడా మంచిదే. ఆడపిల్లలు ఎక్కన ముక్కన తినేసి లావు అయిపోవద్దు, కొంచెం ఒంటిది కూడా చూసుకోవాలి, మెయింటైన్ చేయాలి. ఆడపిల్లలు పెళ్ళి అయిపోగానే, పిల్లలు పుట్టగానే
ఇంకా చాలు, పిల్లలే నా ప్రపంచం, భర్తే నా ప్రపంచం అని ఇట్లా ఉంటారు. వాళ్ళు వదిలేస్తారు. ఉండాలి, పిల్లలే మన ప్రపంచం, భర్తనే మన ప్రపంచం, అది ఉండాలి. దాంతోపాటుగా మనం డైలీ వాళ్ళకి ఏదైతే ఫుడ్, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ మనం చేసి పెడుతుంటామో, వీక్లీ వన్స్ అయినా సరే మన కోసం మనకి ఇష్టమైన ఫుడ్ తింటూ మన కోసం మనం కొన్ని జాగ్రత్తలు అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు బాగుంటేనే ఆ పిల్లలు బాగుంటారు, హస్బెండ్ బాగుంటారు. ఆరోగ్యంగా ఉండాలి, అందంగా కూడా ఉండాలి. ఎట్లా పడితే అట్లా తినేసి లావు అయిపోవద్దు, ఎట్లా పడితే అట్లా తినేసి ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవద్దు. మీరే చెప్పాలమ్మా అనకండి. మేము తింటాము, తిన్నా కూడా మేము ఎట్లా తిన్నా ఏం చేసినా కూడా మేము ఎట్లా కాపాడుకుంటే ఇట్లా ఉంటాం అనేది మీకు అర్థం అవ్వాలి. నాకు ఇంతవరకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు దేవుని దేవల్ల. కొన్ని నేను పెట్టినా కూడా ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న కొన్ని చేయాల్సి వస్తుంది. ఇంకా మీకు అర్థమైండొచ్చు ఎందుకు ఏంటి అనేసి. చాలామంది వరి అయ్యారు. వరి అవ్వకండి, నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా, ఏ విధమైన సమస్యలు లేవు. అయితే ఇట్లా తిన్నా కూడా మనము చికెన్, ఓన్లీ చికెన్, మనం డైట్కి వెళ్ళినా కూడా చికెన్ 1/2 కిలో 1/2 కిలో అట్లా తినొచ్చు అని చెప్తారు. అది తిన్నా కూడా నెక్స్ట్ అంటే ఒక పూట తినకపోవడము, లేదా మార్నింగ్ లేవగానే నేనైతే లెమన్ వాటర్, హాట్ వాటర్ తీసుకుంటా, టీ తాగుతా. చాలా ఎక్కువ టైమ్స్ మేము టిఫిన్ చేయము, అప్పుడప్పుడు చేస్తాము. మధ్యాహ్నం లంచ్ చాలా తక్కువ తింటాము. నైట్ కొంచెం నేను మీకు పెట్టేది ఓన్లీ ఒక పూట వీడియోనే. దాన్ని బట్టి ఎక్కువ తినాల్సినారు, ఎక్కువ ఇట్లని కాదు. తింటాము, తినేది ఎక్కువగా మంచిగా తింటాం. కడుపుని బాధ పెట్టాం, ఆత్మరావుని బాధ పెట్టాం, ఫుల్గా తింటాం. అట్లనే కావాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుని తింటాం. అట్లనే మందులు అని వేసుకొని ఏదో డైట్ డ్రింక్స్ లాంటివి ఏది కూడా లేదు. నేను తాగుతున్నా అంటే నేను గత 3 yearsగా ఇది తాగుతా. ఇది చెప్పడానికి ఏం పెద్ద ఇది లేదు. ఇది నాకు ఎంత అయిందన్నా నా కొడుకు ఊరికి అంటుంటాడు 1 lakh అయింటాం ఇప్పుడు. 1 lakh అయింటాం ఇప్పుడు. 1 lakh ఏమి ఎక్కువ అయిపోయింటుంది. 1 lakh అంటే ఎక్కువ అయిపోయింటుంది. 5,000 2 ప్యాకెట్లు అవి. ఎందుకంటే పొలిటికల్గా ఉన్నప్పుడు నేను టైం చూసుకోకుండా బాగా బయట తిరిగేదాన్ని. టైం టు టైం అన్నం లేదు, ఏదీ లేదు ఇట్లా. అయితే దానికోసం హెల్దీగా ఉండడం కోసం మా పర్సనల్ డాక్టర్ ఆ సలహా ఇచ్చారు, అంటే తీసుకోండి అని. అది ఓన్లీ ఫ్రూట్స్తో తయారు చేసిన పౌడరు. అది కూడా ఫలాట్రేట్ చేసిన అనుకుంటారేమో. కనిపించలేదు కదా, ఎందుకంటే కనిపించదు కూడా వేరే వాళ్ళని మనం ఇది చేసినట్టు. అయితే అట్లా అయినా గట్టిగా అయిపోయింది. ఆల్రెడీ మనం ఉడికి చేసుకున్నాం కాబట్టి భయపడాల్సిన పని లేదు. బంద్ చేద్దామండి. ఈ ఆయిల్ వచ్చేసి వడగట్టేసి వేరే టిఫిన్ డబ్బాలో పెట్టి పెడతా. అది నేను ఓన్లీ నాన్ వెజెస్కి, చికెన్, మటన్ కర్రీ అంటే సాటర్డే ట్యూస్డే మేము తినాం కదా, వాటికి వాడము. వెజ్ కర్రీస్ దేనికి వాడము, నాన్ వెజ్ ఐటమ్స్ మళ్ళీ పకోడీ చేయాలన్నా కూడా చికెన్ కర్రీస్కి అట్లా వాడతా. సో దీన్ని సపరేట్ డబ్బాలో వేసి పెడతా. చూడండి, నా ఛానల్లో కూడా చాలా కామెంట్స్ వచ్చాయి, అమ్మ ఫుల్ కోడి ఛాలెంజ్ చేయండి అని చెప్పి. ఇంకోటి మండీ ఛాలెంజ్ అన్నారు, అది నెక్స్ట్ టైం చేస్తాము ఈ లోపల, ఈ వీక్ అట్లా. అయితే ఇట్లా పెట్టిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ చూసి నా ఛానల్లో కూడా కామెంట్ చేయాలి. మీరు ఎట్లుంది అన్న ఛానల్లో చూసి, అమ్మ నేను అన్న ఛానల్ చూసిన సూపర్గా ఉంది అంటే ఎట్లుంది అనేది కామెంట్ చేయాలి. అంతే, అయిపోయింది. బాహుబలి బలం కావాలి దీన్ని పట్టుకోవడానికి. తమిళనాడు కోసం బాయ్ బాయ్.